ఇలా ఎందుకు అనుకుంటున్నాను అనుకుంటున్నారా? జనరల్గా ఈ ఇయర్ పాడ్స్ అన్నవి ఎక్కువ వాడితే ఇలాంటి ఇబ్బందులే వస్తాయండి. అంటే నేను వాడుతున్నా అని కాదు, బట్ జనరల్ పబ్లిక్ ఈ మధ్య ఇయర్ పాడ్స్ యూసేజ్ అన్నది బాగా ఎక్కువైపోయింది. ఇయర్ పాడ్స్ కానీ ఎయిర్ పాడ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ వాడడం బాగా పెరిగిపోయిందండి. దీనివల్ల మనకి ప్రైమరీలీ హెల్త్కి వచ్చే హజార్డ్స్ ఏంటి? ఫస్ట్, మన వినికిడి అంటే హియరింగ్ అన్నది మందగించవచ్చు అండి. స్లోగా మనకి మందగించవచ్చు. అందుకే డబ్ల్యూహెచ్ఓ అంటే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనికోసం ఏం చేసిందంటే 60/60 రూల్ అన్నది ఇంట్రడ్యూస్ చేసింది. అంటే డైలీ మనం మినిమం 1 అవర్కి మించి వాడకూడదు అని చెప్పేసి, అండ్ దాంట్లో ఉన్న వాల్యూము 60% కంటే ఎక్కువ పెట్టుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారండి. సో ఆ అడ్వైస్ ఫాలో అవుతే కొంతవరకు మనం హియరింగ్ లాస్ బారిన పడకుండా ఉండొచ్చండి. సో ఇదొక్కటేనా, దీనికోసమే వాడకూడదా అంటే ఇదొక్కటే కాదు, దీనికి వేరే కారణాలు కూడా ఉన్నాయండి. ఈ ఇయర్ పాడ్స్ అనేవి ఎక్కువ టైం వాడడం వల్ల ఏమవుతుందంటే మన చెవు లోపల వార్మ్ ఎన్విరాన్మెంట్ అన్నది క్రియేట్ అవుతుంది. దానివల్ల పెయిన్ఫుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అండ్ ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల మళ్ళీ మనకి హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇదొక్కటే కాకుండా ఎవరైతే ఇంప్లాంటబుల్ డివైజెస్, మెడికల్ డివైజెస్ ఆల్రెడీ ఇంప్లాంట్ అయి ఉంటాయో లైక్ పేస్ మేకర్స్, అలాంటి వాళ్ళందరికీ కొన్ని స్టడీస్లో ఏం చెప్తున్నాయంటే ఈ ఇయర్ పాడ్స్లో ఉండే మ్యాగ్నెట్స్ వల్ల అండ్ అట్ ద సేమ్ టైం దాని ఛార్జింగ్కి వాడే ఎక్విప్మెంట్ వల్ల ఒక్కొక్కసారి ఇంటర్ఫియరెన్స్ అన్నవి జరగచ్చట. సో ఇలాంటి ఇంప్లాంటెడ్ మెడికల్ డివైజెస్ ఎవరైనా వాడుతున్నట్టయితే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ డాక్టర్ దగ్గర ఈ యూసేజ్ గురించి గైడెన్స్ తీసుకోండి. ఆర్ అదర్వైజ్ యూస్ చేయకుండా ఉంటే ఇంకా మంచిదండి. సో ఇలాంటి హెల్త్ రిస్క్ ఉంటాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి లిమిటెడ్ టైంలో వాడుతూ మీరు ఇయర్ పాడ్స్ వాడకాన్ని తగ్గించుకుంటే ఈ హెల్త్ హజార్డ్స్ నుంచి బయటపడొచ్చండి. థ్యాంక్ యూ.